వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంగతి బట్టి కొన్ని రకాల డౌట్లయితే శ్రీవారి భక్తులందరూ కూడా అడుగుతున్నారండి. అదేవిధంగా మొదటిసారిగా తిరుమల ఎవరైతే వెళ్తున్నారో మీరందరికీ కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందండి. దాంతోపాటు ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల తిరుపతికి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఈ వీడియో కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి తిరుపతిలో స్వామివారికి ఫ్రీ దర్శనం టికెట్లు ఎక్కడిస్తారు, అదేవిధంగా తిరుమల కొండపైన మనకి రూమ్స్ అన్నది ఎక్కడిస్తారు, రూమ్ దొరకకపోతే ఉచితంగా లాకర్ అన్నది ఎక్కడిస్తారు, మనకి ఎస్ఎస్డి టోకెన్స్కి ఎంత సమయం పడుతుంది, అదేవిధంగా దివ్య దర్శనం టోకెన్కి స్వామివారికి దర్శనానికి ఎంత సమయం పడుతుంది, లేదా 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి ఎంత సమయం పడుతుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి గంట సింబల్ ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అసలు విషయానికి వస్తే, మొట్టమొదటిసారిగా తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు కానీ, లేదా ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల వస్తున్నటువంటి శ్రీవారి భక్తులకు కానీ మనకి ముఖ్యంగా 4 ప్లేసుల్లో స్వామివారి యొక్క ఉచిత దర్శన టికెట్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. దీనికి 2 రకాల పేర్లు అయితే పెట్టడం జరిగింది. ఒకటి ఎస్ఎస్డి టోకెన్స్ అని, 2 దివ్య దర్శన టోకెన్లు అని. మనకి ఎస్ఎస్డి టోకెన్స్ అన్నది ఎక్కడ ఇస్తారంటే, ట్రైన్ ద్వారా వస్తున్నటువంటి శ్రీవారి భక్తులకి మనకి విష్ణు నివాసంలో ఇవ్వడం జరుగుతుందండి. మీరు రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగిన వెంటనే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రోడ్డు క్రాస్ చేయగానే మనకి విష్ణు నివాసం కనిపిస్తుందండి. ఒకవేళ తెలియకపోతే అక్కడ ఉన్నటువంటి వారిని ఎవరిని అడిగినా కూడా విష్ణు నివాసం ఎక్కడని అడిగితే వాళ్ళు చెప్తారు. మరొక ల్యాండ్ మార్క్ అయితే మీకు చెప్తానండి. మనకి రైల్వే స్టేషన్కి విష్ణు నివాసానికి మధ్య ఒక ఐరన్ బ్రిడ్జ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఐరన్ బ్రిడ్జ్ నుంచి వచ్చినట్లయితే కరెక్ట్గా విష్ణు నివాసంలోకి మీరు దిగుతారు. విష్ణు నివాసంలో అయితే మనకి ఉండడానికి అకామిడేషను, అదేవిధంగా స్వామివారి యొక్క దర్శన టోకెన్లు, అదేవిధంగా ఉచిత లగేజ్ పెట్టుకోవడానికి కూడా మనకి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా విష్ణు నివాసంలో మనకి సకల సౌకర్యాలు కూడా మనకి అందుబాటులో ఉంటాయి. అంటే కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవడానికి కానీ, స్టే చేయడానికి కానీ, అదేవిధంగా మనకి బాత్రూమ్ ఫెసిలిటీ కానీ, స్నానాలు చేయడానికి కానీ, ఉచిత లాకర్ సౌకర్యం కానీ ఇవన్నీ కూడా మనకి విష్ణు నివాసంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫ్రీ టోకెన్స్ అన్నది మనకి ఎప్పుడు ఇస్తారంటే విష్ణు నివాసంలో నైట్ 2 గంటల నుంచి కూడా ఇవ్వడం జరుగుతుందండి. అక్కడికి మీ యొక్క ఆధార్ కార్డుని తీసుకెళ్తే టోకెన్ అన్నది తీసుకోవచ్చు. దానికోసం అయితే మనకి 11 గంటల నుంచి లేదా 10 గంటల నుంచి 12 గంటల వరకు నుంచి కూడా లైన్ అన్నది ఉంటుందండి. అంటే చాలామంది శ్రీవారి భక్తుల టోకెన్స్ కోసం ముందుగానే లైన్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. మనకైతే 2 గంటల నుంచి మాత్రమే టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు ఆ టోకెన్ తీసుకుని మీరు తిరుమల కొండపైకి వెళ్ళొచ్చు. మనకి బయటకు వచ్చినట్లయితే ఏపీఎస్ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయండి. మీరు టికెట్ తీసుకుని తిరుమల కొండపైకి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ టోకెన్ మీద మనకి టైమింగ్ అయితే ఉంటుందండి. మీరు తీసుకున్నటువంటి స్లిప్ ఏదైతే ఉందో ఆ స్లిప్ మీద మీరు దర్శనానికి ఎప్పుడు రావాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంటుంది. 2 గంటల దర్శనమా, లేదా సాయంత్రం 4 గంటలకా, నైట్ 8 గంటలకా అన్నది ఇటువంటి టైం స్లాట్ అయితే దాని మీద ఉంటుంది. ఆ టైంలో మీరు 1 గంట ముందుగానే అక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లోకి వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీరు సాధారణంగా అందరూ ఏ విధంగా దర్శించుకుంటారో, అంటే జయ విజయాల దగ్గర నుండి ఏ విధంగా దర్శించుకుంటారో మీరు అదే విధంగా జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని మీరైతే బయటికి రావాల్సి ఉంటుందండి. తర్వాత మనకి రెండో ప్లేస్ వచ్చేసి మనకి బస్ ద్వారా ఎవరైతే తిరుపతి వెళ్తున్నారో మనకి బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఒక బ్రిడ్జ్ ఉంటుంది కదండి, ఫ్లైఓవర్ బ్రిడ్జ్. అది దాటిన తర్వాత మనకి శ్రీనివాసం ఉంటుంది. శ్రీనివాసంలో కూడా మనకి రెడీ అవ్వడానికి అదే వాష్రూమ్లో అకామిడేషను ఇవన్నీ కూడా మనకి అక్కడ కూడా అందుబాటులో ఉంటాయండి. కాకపోతే అక్కడ కూడా మనకి టోకెన్స్ అనేది నైట్ 2 గంటల నుంచి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మనకి ఉచితంగా స్వామివారి యొక్క ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎస్ఎస్డి టోకెన్స్ కోసం 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి అయితే అవసరం లేదండి. 12 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా క్యూ లైన్లో నిల్చొని మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది ఖచ్చితంగా టోకెన్ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డు కంపల్సరీగా ఉండాలండి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అక్కడ కూడా మనకి టోకెన్ అన్నది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ కూడా సేమ్ 10 గంటల నుంచి 11 గంటల నుంచి 12 గంటల నుంచి కూడా కొంచెం లైన్ అయితే ఉంటుందండి. అంటే మీరు వెళ్తున్నటువంటి సమయాన్ని బట్టి ఈ టోకెన్స్ అన్నది ఎప్పటి వరకు ఉంటుందని అడుగుతున్నారండి. మనకి ఎండింగ్ టైం అంటూ ఏముండదండి.
వాళ్ళ దగ్గర టోకెన్స్ ఎన్ని ఉంటాయి అన్ని టోకెన్స్ కూడా కంప్లీట్ అయిపోయే వరకు కూడా శ్రీవారి భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఒక్కొక్కసారి ఉదయం 9 గంటల వరకు ఉంటాయండి. ఒక్కొక్కసారి సాయంత్రం అదే రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా టోకెన్స్ ఉంటాయి. మనకి తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తుల మీద ఈ ఉచిత టోకెన్స్ అన్నది డిపెండ్ అయి ఉంటాయండి. ఒక్కొక్కసారి ఏంటంటే గంటలోనే అయిపోతుంటాయి. మనకేంటంటే సమ్మర్ టైంలో అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలైలో మనకైతే గంటలోనే టోకెన్స్ అయితే అయిపోవడం జరుగుతూ ఉంటుంది. మిగిలినటువంటి టైంలో అంటే నవంబర్ గానీ, డిసెంబర్ గానీ, జనవరి గానీ ఈ టైంలో అయితే మనకి ఉదయం 6 గంటల వరకు, 7 గంటల వరకు లేదా ఒక్కొక్క డేస్‌లో అయితే మనకి సాయంత్రం ఈవినింగ్ వరకు కూడా టోకెన్స్ అన్నది అందుబాటులో ఉంటాయండి. ఈ 2 ప్లేస్‌లో మట్టుకు మనకి ఎస్ఎస్‌డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి రైల్వే స్టేషన్ దగ్గరలో, ఒకటి నెంబర్ ప్లాట్‌ఫామ్ నుంచి బయటికి రాగానే, 2 బస్ స్టాండ్‌కి దగ్గరలో మనకి శ్రీనివాసంలో. మూడో ప్లేస్ వచ్చేసి మనకి చాలామంది శ్రీవారి భక్తులు కాలినడకన తిరుమల వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది మొక్కుబడులు ఉంటాయి. కొంతమంది సరదాగా వెళ్ళాలనుకుంటారు. కొంతమంది టోకెన్ ఉన్నా కూడా సరదాగా అంటే మీరు టోకెన్ ఎక్కడ తీసుకున్నా సరే మీరు అలిపిరి మించి కాలినడక నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఎవరో మిత్రులు అడిగారు. సార్ మేము విష్ణునివాసంలో టోకెన్ తీసుకున్నాము. అలిపిరి దగ్గర నుంచి మీ సరదాగా కాలినడకని తిరుమల చేరుకుందాం అనుకుంటున్నాము. వెళ్ళొచ్చా అని అడుగుతున్నారండి. వెళ్ళొచ్చండి. మీరు కాలినడకని వెళ్ళాలంటే టోకెనే ఉండవసరం లేదు. టోకెన్ లేకపోయినా సరే మీరు వెళ్ళి అక్కడ ఒకవేళ టోకెన్ దొరకకపోయినా సరే మీకు ఎటువంటి ఇబ్బంది పడకుండా తిరుమల కొండపైన మనకి ఈ సర్వదర్శనం టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సర్వదర్శనం టికెట్లు ఇస్తారు. మీరు దాని ద్వారా ఫ్రీ లైన్‌లోకి వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడం ఉంటుంది. మనకి అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్‌లో ఈ ఎస్ఎస్‌డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ మనకి తెల్లవారుజామున 5 గంటల నుంచి టోకెన్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. మనకు లైన్ అయితే అది ఓపెనింగ్ టైమ్ వచ్చేసి మనకి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓపెనే ఉంటుందండి అలిపిరి. అదేవిధంగా మనకి శ్రీవారి మెట్లు కూడా ఇంచుమించుగా సేమ్ టైము. అక్కడ కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా శ్రీవారి మెట్లు అయితే ఓపెనే ఉంటాయి. అక్కడ శ్రీవారి మెట్ల దగ్గర ఇచ్చేటువంటి టోకెన్స్ వేరే అండి. అవి ఇక్కడ అయితే మనకి అలిపిరి మెట్ల దగ్గర భూదేవి కాంప్లెక్స్‌లో మనకి టోకెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మీ యొక్క ఆధార్ కార్డ్‌ని చూపించి ఇక్కడ కూడా ఎస్ఎస్‌డి టోకెన్స్ ఇస్తారండి. దివ్య దర్శనం టోకెన్లు అయితే ఇవ్వడం లేదు. అంటే ఇస్తారని చెప్పారు గానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. దాని తర్వాత మనకి ఈ టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు గానీ, లేదా కాలినడకన అలిపిరి నుంచి తిరుమల వెళ్ళాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులు గానీ, మీకు కూడా లగేజ్ ఉంటుంది కాబట్టి, లగేజ్‌ని కూడా మీరు క్యారీ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా ఫ్యామిలీతో వెళ్తారు కాబట్టి మీకు కొంచెం ఈ లగేజ్ అన్నది మరింత భారంగా మారడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, మనకి అలిపిరి మెట్లు స్టార్ట్ అవుతాయండి. స్టార్ట్ అయ్యి ముందే మనకి లెఫ్ట్ సైడు ఒక బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడ ఉచితంగా లగేజ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మీకు లగేజ్‌ని జాగ్రత్తగా దానికి లాక్‌లు ఏమైనా ఉంటే లాక్‌లో యేసుకొని మీరు వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ పట్టుకొని మీరు జాగ్రత్తగా జేబులో పెట్టుకొని తిరుమల కొండకి చేరుకున్న తర్వాత జీఎన్‌సీ టోల్ గేట్ ఉంటుందండి. ఆ గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఉచితంగా లగేజ్ ఇచ్చేటువంటి కౌంటర్‌లు ఉంటాయి. మీ లగేజ్‌ని అక్కడ తీసుకోవచ్చు. ఇది ఏ విధంగా వస్తుందంటే టీటీడీకి సంబంధించినటువంటి ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్ ఉంటాయండి. మీరు కింద ఇచ్చినటువంటి లగేజ్‌ని వాళ్ళు ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ ద్వారా టీటీడీ వారు తిరుమల కొండపైకి అయితే తీసుకురావడం జరుగుతుంది కాబట్టి మిత్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా మనకి నాలుగో ప్లేస్ వచ్చేసి మనకి శ్రీవారి మెట్టు అండి. శ్రీవారి మెట్టుకి ఏ విధంగా వెళ్ళాలంటే మనకి తిరుపతి రైల్వే స్టేషన్‌కి బయటకొచ్చిన తర్వాత మనకి శ్రీవారి మెట్టుకి వెళ్ళడానికి ఉచితంగా బస్సులైతే అందుబాటులో ఉంటాయండి. శ్రీవారి రథాలు ఉంటాయి గదండీ! ఆ రథాలు మీరు ఎక్కినట్లయితే అంటే బస్సే అది. అక్కడికి మీకు శ్రీవారి మెట్టు దగ్గరికైతే తీసుకెళ్ళడం జరుగుతుంది. పూర్తిగా ఫ్రీ అండి. రూపాయి కూడా కట్టనవసరం లేదు. అదేవిధంగా ఏపీఎస్‌సీ, ఆర్టీసీ బస్సులు కూడా మనకి ఈ తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి శ్రీవారి మెట్టుకి వెళ్ళడానికైతే అందుబాటులో ఉంటాయండి. అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. మీరు ప్రైవేట్ వెహికల్ ద్వారా కూడా శ్రీవారి మెట్లకైతే వెళ్ళొచ్చు. మనకి తిరుపతి రైల్వే స్టేషన్‌కి ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్ నుంచి బయటకొచ్చిన తర్వాత అక్కడి నుంచి కరెక్ట్‌గా ఒక 50 మీటర్ల దూరంలో మనకి శ్రీవారి మెట్టుకి వెళ్ళేటువంటి స్టాండ్ కనిపిస్తుందండి. పైన బాగా ఎండింగ్‌లో కనిపిస్తుంది. ఒక బస్ స్టాండ్ ఉంటుంది. రైట్ సైడ్ రోడ్ ద్వారా ఉంటుంది. దాని పైన మనకి శ్రీవారి మెట్లకి వెళ్ళడానికి కూర్చున్నట్లయితే అక్కడ మాత్రమే మనకి శ్రీవారి మెట్లకి వెళ్ళడానికి బస్సులైతే ఆగుతాయి. అక్కడి నుంచి మీరు శ్రీవారి మెట్లకైతే వెళ్ళొచ్చండి. అక్కడ కూడా మీకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా శ్రీవారి మెట్లయితే ఓపెన్ అయి ఉంటాయండి. మనకు టోకెన్స్ అయితే 5 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. అంటే క్యూ లైన్ అయితే ఉంటుంది అప్పటి నుంచి. తర్వాత అక్కడ ఇచ్చేటువంటి స్వామివారికి దర్శన టోకెన్లు వచ్చేసి మనకి దివ్య దర్శన టోకెన్స్ అండి. దివ్య దర్శన టోకెన్స్ తీసుకొని మీరు 1200 మెట్టు దగ్గర మాత్రం ఖచ్చితంగా దాన్ని స్కాన్ చేయించాలి. స్కాన్ చేయించిన తర్వాత మాత్రమే మీరు ఈ స్వామివారి యొక్క దర్శనం అయితే చేసుకోవడానికి ఉంటుందండి దివ్య దర్శన టోకెన్ ద్వారా. అదేవిధంగా మనకి ఒక లడ్డు కూడా ఇవ్వడం జరుగుతుంది.
అక్కడ కూడా మనకి శ్రీవారి మెట్ల స్టార్టింగ్‌లోనే రైట్ సైడ్ మనకి ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుందండి. అక్కడ మీ యొక్క లగేజ్‌ని వాళ్ళకి ఇచ్చినట్లయితే మీరు తిరుమల కొండకి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నప్పుడే పైకి తిరుమల కొండకి రీచ్ కాగానే మీకు లగేజ్‌ని అయితే వాళ్ళు అక్కడ తీసుకురావడం జరుగుతుందని టీటీడీ సంస్థ బట్టి ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ ద్వారా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు. సార్ ఎస్ఎస్‌డి టోకెన్స్‌కి, దివ్య దర్శన్ టోకెన్స్‌కి ₹300 దర్శనానికి టైమింగ్ అన్నది ఎంత పడుతుందండి? సేమ్ టైమా అని అడుగుతున్నారండి. మనకైతే ఉదాహరణకు చెప్తున్నానండి. అంటే మనకి ఈ టైమింగ్ అన్నది తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారి భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఒక్కొక్కసారి మనకి దివ్య దర్శన్ టోకెన్ తీసుకున్న వారికైతే 4 గంటల్లోనే స్వామివారికి దర్శనం అవుతుంది. ఒక్కొక్కసారి 8 గంటల సమయం పడుతుంది. అంటే తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తుల మీదే ఈ టైమింగ్స్ అంతా ఆధారపడి ఉంటాయండి. ఒక్కొక్క రోజు ఒకలా ఉంటుంది. అంటే ఈరోజు 4 గంటలు పట్టింది కదా! మీరు వెళ్తున్నటువంటి సమయంలో అయితే మరొక అప్పుడైతే ఒక 12 గంటలు పట్టొచ్చు. ఎక్కువ తిరుమల కొండ ఎప్పుడు రద్దీగా ఉంటుందంటే మనకి సాధారణంగా శనివారం గానీ, ఆదివారం గానీ అంటే హాలిడేస్‌లో ఎక్కువ తిరుమల కొండపైన శ్రీవారి భక్తుల యొక్క తాకిడి ఎక్కువగా ఉంటుందండి. మిగిలినటువంటి డేస్‌లో అయితే మనకి అంటే మంగళవారం గానీ, బుధవారం గానీ, గురువారం గానీ, శుక్రవారం గానీ ఈ 4 రోజుల్లో అయితే తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ కొంచెం తక్కువగా ఉంటుందండి. అప్పుడు స్వామివారి యొక్క దర్శనంలో టైమింగ్‌లో అయితే తేడా ఉంటుంది. మనకి ఫ్రీ దర్శనానికైతే ఇంచుమించుగా ఒక 15 గంటల సమయం పడితే అంటే సర్వదర్శనం ద్వారా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి 15 గంటల సమయం పడితే మనకి ఈ ఎస్ఆర్‌డి టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి ఒక 8 గంటల సమయం పడుతుందండి. అదేవిధంగా దివ్య దర్శన్ టోకెన్ తీసుకున్నటువంటి భక్తులకు కూడా ఇంచుమించుగా 8 గంటలు, అదేవిధంగా 6 గంటల సమయం పడుతుంది. అదేవిధంగా మనకి ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులకైతే 3 గంటల నుండి 4 గంటల సమయం పడుతుందండి. అది కొంచెం రద్దీగా ఉన్నటువంటి టైంలో, మిగిలినటువంటి టైంలో అయితే మనకి ఇంచుమించుగా ఈళ్ళకి 3 గంటల్లోనే స్వామివారి యొక్క దర్శనం అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అంటే టైమింగ్ అన్నది భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుందండి. నేను చెప్తున్నటువంటిది ఇది ఈ కరెక్ట్ అని కాదు. కాకపోతే ఇట్ల మధ్య వచ్చేటువంటి డిఫరెంట్ అయితే సేమ్ ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు నచ్చినటువంటి టోకెన్ ద్వారా వెళ్లి శ్రీవారిని అయితే మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీరు ముందుగా స్వామివారి యొక్క దర్శన టికెట్ తీసుకోవాలి అనుకుంటే ముందుగా ఆన్‌లైన్‌లో అయితే 3 నెలలు ముందుగా మనకు విడుదల చేయడం జరుగుతుందండి. టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఉంటుంది. ttdevaస్థాన్.ep.gov.in అందులోకి మీ యొక్క మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వి టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి అకామిడేషన్ అన్నది తిరుమల కొండపైన సీఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ మనకి మన యొక్క ఆధార్ కార్డ్‌ని పట్టుకెళ్తే మనకు రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మనకి ₹50 రూము, ₹100 రూము, ₹1000 వరకు కూడా ఆఫ్‌లైన్ రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఒకవేళ రూమ్ గనుక దొరకకపోతే మనకి ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్‌లు కూడా ఉన్నాయండి. ఒకటి యాత్రి సదన్ ఇది సీఆర్ఓ ఆఫీస్ పక్కన ఉంటుంది యాత్రి సదనం. అక్కడ కూడా వెళ్తే మీ యొక్క ఆధార్ కార్డ్‌ని తీసుకెళ్తే మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మీరు తిరుపతి నుండి మా తిరుమల కొండపైకి బస్సులో వస్తారు కదండీ! బస్సులో వచ్చినప్పుడు మీరు దిగుతున్నటువంటి బస్ స్టాండ్ బాలాజీ బస్ స్టాండ్ అయితే, బాలాజీ బస్ స్టాండ్‌కి ఆనుకుని ఉన్నటువంటి బిల్డింగే మనకి పద్మనాభ నిలయం అండి. ఈ పద్మనాభ నిలయంలో కూడా ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీ యొక్క ఆధార్ కార్డ్‌ని చూపించి ఉచితంగా లాకర్ అయితే తీసుకోవచ్చు. అదేవిధంగా మనకి మూడో ప్లేస్ వచ్చేసి రామ్ బకీచా బస్ స్టాండ్ అండి. రామ్ బకీచా బస్ స్టాండ్ దగ్గర కూడా మీకు ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ పీఎస్‌సి 2 కూడా అందుబాటులో ఉంది కాబట్టి అక్కడ కూడా మీ ఆధార్ కార్డ్‌ని చూపించి మీరు లాకర్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి యాత్రి సదన్ అయితే అక్కడ ఉచితంగా లాకర్ తీసుకున్నటువంటి భక్తులకి అక్కడ తలనీలాలు సమర్పించుకోవడానికి గానీ, అంటే మిగిలినటువంటి అన్ని ప్లేస్‌లో అండి. అంటే అన్ని ప్లేస్‌లో అంటే ఈ 3 ప్లేస్‌లో ముఖ్యంగా మీకు ఉచితంగా లాకర్ ఎక్కడ తీసుకుంటారో అక్కడ మీకు ఒక సాప్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఒక బెడ్ షీట్ ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా అక్కడ మీరు రెడీ అవ్వడానికి బాత్రూమ్‌లు గానీ, వాష్‌రూమ్‌లు గానీ, స్నానం చేయడానికి గానీ, పడుకోవడానికి గానీ, అదేవిధంగా మీరు తలనీలాలు సమర్పించడానికి గానీ, అదేవిధంగా ఫ్రీ మీల్స్ గానీ అన్నీ కూడా ఈ ఉచితంగా లాకర్ ఇచ్చేటువంటి ప్లేస్‌లో మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా మనకి తిరుమల కొండపైన మనకి ఫ్రీ మీల్స్ కూడా పెట్టడం జరుగుతుందండి. ఈ ఫ్రీ మీల్స్ పెట్టేటువంటి ప్లేస్ వచ్చేసి మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం గోపురం ఉంది కదండీ! అక్కడి నుంచి రైట్ సైడ్ వచ్చినట్లయితే అంటే మనకి స్వామివారి యొక్క పుష్కరిణి ఉంటుంది కదండీ! పుష్కరిణి పక్క నుంచి వచ్చిన తర్వాత మనకి వరాహస్వామి టెంపుల్‌కి ఆపోజిట్‌లో మనకి శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన సత్రం అందుబాటులో ఉంటుందండి. అక్కడికి మనకి ఇంచుమించుగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మళ్ళీ 6 గంటల నుంచి నైట్ 11 గంటల వరకు కూడా మనకి స్వామివారి యొక్క ప్రసాదాన్ని అయితే పెట్టడం జరుగుతుందండి. అంటే భోజనం అయితే పెట్టడం జరుగుతుంది. ఇక్కడ కూడా పూర్తిగా ఫ్రీ అండి. ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు. మనకు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు అయితే టిఫిన్ పెట్టడం జరుగుతుంది. మిగిలినటువంటి టైంలో అయితే స్వామివారి యొక్క నిత్య అన్నదానం అయితే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించేటువంటి ప్రయత్నం చేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.